బ్రో ఈ మ్యాచ్ ఒక ఆర్డినరీ మ్యాచ్ ఏం కాదు, ఇంగ్లాండ్ మీద రివెంజ్. అది 2002 లో ఇంగ్లాండ్ ఇండియాకు వచ్చింది 6 మ్యాచ్ ఓడిఐ సిరీస్ ఆడడానికి. ఫస్ట్ 5 మ్యాచెస్ లో ఇండియా 3 గెలిచింది, ఇంగ్లాండ్ 2 గెలిచింది. ఫైనల్ మ్యాచ్ వాన్ఖడే స్టేడియం లో జరిగింది. ఫ్లింట్ ఆఫ్ లాస్ట్ వికెట్ తీసుకోవడంతో ఇంగ్లాండ్ విన్ అయ్యి సిరీస్ టై చేసింది. ఫ్లింట్ ఆఫ్ తన టీ షర్ట్ రిమూవ్ చేసి వాన్ఖడే స్టేడియం చుట్టూ రన్ చేసి సెలబ్రేషన్ చేశాడు. ఆ రోజు ఇండియన్ కెప్టెన్ సౌరవ్ గంగోలీకి ఈ సెలబ్రేషన్ మ్యాచ్ లూజ్ అయిన దానికంటే ఎక్కువ హర్ట్ చేసింది అండ్ రివెంజ్ కావాలనుకున్నాడు. పర్ఫెక్ట్ ఆపర్చునిటీ వచ్చింది. సేమ్ ఇయర్ నాట్వెస్ట్ సిరీస్ ఫైనల్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ లో జరిగింది. మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. వాళ్ళ ఇన్నింగ్స్ ఎండ్ అయ్యాక ఇండియా ఆల్మోస్ట్ గేమ్ లో అవుట్ అయిపోయింది. ఇంగ్లాండ్ ఓపెనర్స్ మార్కస్ మరియు కెప్టెన్ నాసిర్ హుసేన్ సెంచరీస్ చేశారు. ఇంగ్లాండ్ 50 ఓవర్స్ లో మ్యాసివ్ 325 రన్స్ పోస్ట్ చేశారు. ఈ టోటల్ లార్డ్స్ లో చేస్ చేయడం చాలా కష్టం. కానీ ఇండియన్ ఓపెనర్స్ వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగోలీ పాజిటివ్ ఇంటెంట్ తో చేస్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ 10 ఓవర్స్ లో 70 రన్స్, తర్వాత యాక్సలరేషన్ చేసి గంగోలీ పార్ట్నర్షిప్ ని లీడ్ చేసి తన 50 కంప్లీట్ చేశాడు. కానీ 106 రన్స్ దగ్గర ఇంగ్లాండ్ ఫస్ట్ వికెట్ తీసుకుంది. గంగోలీ 60 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇండియా కంబ్యాక్ ఈ వికెట్ తో ఎండ్ అయింది అనిపించింది. టాప్ ఆర్డర్ కొలాప్స్ అయింది. సెహ్వాగ్ 114 రన్స్ దగ్గర అవుట్, దినేష్ మోంగియా 126 దగ్గర, రాహుల్ ద్రావిడ్ 132 దగ్గర, సచిన్ టెండూల్కర్ డిస్మిసల్ తర్వాత ఇండియా 146 ఫర్ 5 గా ఉంది. నార్మల్ గా టాప్ ఆర్డర్ కొలాప్స్ అయిన తర్వాత లోవర్ ఆర్డర్ కూడా ఫెయిల్ అవ్వడం చూస్తాం. కానీ ఇండియా హోల్డ్ చేసింది. యువరాజ్ సింగ్ మరియు మొహమ్మద్ కైఫ్ రిక్వైర్డ్ రన్ రేట్ మెయింటైన్ చేసి స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఇద్దరు కూడా 50s కంప్లీట్ చేశారు. ఇండియాని టార్గెట్ కి దగ్గరగా తీసుకెళ్లారు. ఈ హిస్టారిక్ 121 రన్స్ పార్ట్నర్షిప్ అన్ఫార్చునేట్ గా 267 రన్స్ దగ్గర ఎండ్ అయింది. యువరాజ్ సింగ్ ఒక లూజ్ బాల్ లో అవుట్ అయ్యాడు. హర్భజన్ సింగ్ 12 బాల్స్ హోల్డ్ చేశాడు. కానీ ఫ్లింట్ ఆఫ్ అవుట్ చేశాడు. స్కోర్ ఇప్పుడు 314 ఫర్ 7 గా ఉంది. సేమ్ ఓవర్ లో ఫ్లింట్ ఆఫ్ అనిల్ కుంబ్లేని కూడా అవుట్ చేశాడు. మ్యాచ్ థ్రిల్లింగ్ సిచ్యువేషన్ లోకి వచ్చేసింది. ఇండియాకి 12 బాల్స్ లో 12 రన్స్ కావాలి. ఇంగ్లాండ్ కి జస్ట్ 2 వికెట్స్ కావాలి. కైఫ్ మరియు జహీర్ ఖాన్ గేమ్ లాస్ట్ ఓవర్ కి తీసుకెళ్లారు. ఇండియాకి జస్ట్ 2 రన్స్ కావాలి. జహీర్ ఖాన్ ఫ్లింట్ ఆఫ్ థర్డ్ బాల్ లో ఐకానిక్ షాట్ హిట్ చేసి సింగిల్ తీశాడు. ఫీల్డర్ బాల్ కెప్టెన్ కి త్రో చేశాడు. కానీ బ్యాకప్ ఫీల్డర్ లేకపోవడంతో ఇండియా సెకండ్ రన్ ఓవర్ త్రో తో తీసుకుంది అండ్ హిస్టారిక్ విన్ సీల్ చేసింది. ఫైనలీ గంగోలీ రివెంజ్ తీసుకున్నాడు. తన టీ షర్ట్ లార్డ్ బాల్కనీలో వేవ్ చేశాడు. మీలో ఎవరైనా ఈ మ్యాచ్ చూసుంటే కామెంట్ చేసి చెప్పండి.